turn to Matthew's Gospel, chapter 24. మత్తయి సువార్త 24 దయచేసి గమనించండి. When the disciples asked Jesus, "What will be the sign of your coming?" యేసు ప్రభు వారిని శిష్యులు అడిగారు, నీ రాకడకు సూచన ఏమిటి? There are many signs that he mentioned. ఆయన చెప్పినటువంటి సూచనలు చాలా ఉంటూ ఉన్నాయి. Yesterday we thought about two areas in the world that are spoken of in relation to the last days. ఈ అంత్య దినాలకు సంబంధించి నిన్న కొన్ని సూచనల గురించి మనము చూసి ఉన్నాం. Two places in the world. ప్రపంచంలో రెండు స్థలాలు ఉన్నాయని చెప్పి మనం One is Jerusalem and the other is Iraq. ఒకటి ఏమిటంటే యెరూషలేము నగరము, రెండవది ఇరాక్ దేశం. Saw that in Zechariah 14. జకరియా 14వ అధ్యాయము, And we also saw it in Revelation chapter 9 and chapter 16. ప్రకటన We saw it in Revelation chapter 9 and chapter 16. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 16వ అధ్యాయంలో కూడా మనం చూసాం. Here in Matthew 24, మత్తయి సువార్త 24లో when Jesus replied to their question, యేసు ప్రభువారు వారి ప్రశ్నకు సమాధానంగా చెప్తూ ఉన్నాడు. the first thing that he said was about deception. మొట్టమొదటిగా ప్రభు చెప్పింది ఏమిటంటే ఆ వంచన లేక మోసం. Verse 4, he said, "Make sure that no one deceives you." 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. And verse 11 and verse 5, he said, "Many will come and mislead you." అనేకులు వచ్చి మిమ్ములను మోసం చేసెదరు. Again he said in verse 11, 11వ వచనంలో మళ్ళీ చెబుతున్నాడు, "Many false prophets will arise and deceive many people." అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. And again in verse 24, 24వ వచనంలో మళ్ళీ చెబుతున్నాడు, he said there'll be many false prophets who will show great signs and wonders to deceive, if possible, the elect. అనేకులు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకు గొప్ప సూచక్రియలు మహత్కార్యములు కనబర్చెదరు. Then he said in verse 25, "I have warned you in advance." 25వ వచనం ఆయన చెబుతున్నాడు, నేను ముందుగానే మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాను. There are many things Jesus spoke in relation to the last days in Matthew 24. మత్తయి సువార్త 24లో ఈ రెండవ రాకడకు సంబంధించి ప్రభు చాలా విషయాలు చెప్పి ఉంటున్నాడు. But out of all those things, అయితే ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ there was only one thing that he kept on repeating again and again and again and again. ఒక విషయాన్ని మాత్రము మళ్ళీ ఆయన చెబుతూ వచ్చాడు. And that was deception. అది మోసపరచకుండా చూచుకొనుడి. Deception with false signs and wonders. ఎందుకంటే మోసము, ఈ మహత్కార్యములు సూచక్రియలు చేస్తారు, మోసం చేస్తారు. So when we think of being ready for Christ's coming, క్రీస్తు రెండవ రాకడ కోసం మనం సిద్ధపడాలని అంటే, if there is one thing that we must be very careful about, it is deception. మనము ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రాముఖ్యంగా అంటే మోసము. And particularly where somebody tries to deceive you with wonders that are trying to confirm his message. ఇక్కడ కొంతమంది మహత్కార్యాలు అద్భుత కార్యాలు చేసి తాను చెబుతున్నది సత్యము అని చెప్పని మనల్ని మోసం చేస్తాడు. Remember that supernatural things can be done with God's power or Satan's power. ఇక్కడ ఈ సూచక క్రియలు అనేటువంటివి దైవ శక్తితో చేయవచ్చు, అదే సమయంలో సాతాను శక్తి కూడా చేస్తారు. Let me show you another passage in 2 Timothy chapter 3. 2వ తిమోతి 3వ అధ్యాయంలో మరో వచ్చిన భాగాన్ని చూస్తూ Here ఉంటున్నాం. he speaks again about the last days. ఇక్కడ చివరి దినాల గురించి ఆయన మళ్ళీ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. And it says in the last days it's going to be very difficult to be a Christian. క్రైస్తవుడిగా ఉండడం అంచె దినాల్లో చాలా దుర్లభంగా ఉంటుంది. That's the meaning of 2 Timothy 3 verse 1. 2వ తిమోతి 3వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న విషయం అదే. Because he's talking about how many believers will be. ఎందుకంటే చాలా మంది విశ్వాసులు ఏ విధంగా ఉంటారో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు.
when he says that men will be lovers of self and lovers of money, స్వార్థ ప్రియులను తర్వాత ధనాపేక్ష గలవారు అని అంటున్నాడు. he's not talking about the worldly people. ఆయన లోకంలో ఉన్న వారి గురించి మాట్లాడడం లేదు. He's talking in verse 5 about those who still hold to a form of godliness but don't have the power of God. 5వ వచనంలో ఆయన చెబుతున్నాడు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు. So these lovers of money and lovers of pleasure will be sitting in the church. ఈ ధనాపేక్ష పరులు, సుఖభోగాలు, ఆసక్తికరంగా కనబడిచేవారు ఉంటారు. There are 4 lovers mentioned in these first 4 verses. ఈ మొదటి 4 వచనాల్లో ప్రేమించేవారు 4 ఉన్నారు. See all 4 of them. ఈ 4 రకాల ప్రేమికులు. Number 1, మొట్టమొదటిది lovers of self, verse 2. స్వార్థ ప్రియులు. Number 2, రెండవది lovers of money. ధనాపేక్ష కలిగిన వారు. And number 3, మూడవది verse 4, 4వ వచనం, lovers of pleasure. వారు సుఖానుభవముగా మక్కువ. And number 4, నాలుగవది also in 4, lovers of God. Verse 4, lovers of God. దేవుణ్ణి ప్రేమించేవారు. So, the lovers of God are the truly spiritual people. దేవుని ప్రేమించేటువంటి వాళ్ళు నిజముగా ఆత్మీయులే. What is the mark of religious people? అయితే ఇక్కడ మత భక్తి కలిగిన వారికి గుర్తేమిటి? Verse 5, they have a form of godliness. 5వ వచనంలో గమనిస్తే పైకి భక్తి గల వారు వలె ఉన్నారు. What is the form of godliness? పైకి భక్తి కలిగి ఉండడం అంటే They read the Bible, బైబిల్ చదువుతారు, they pray, ప్రార్థన చేస్తారు, they come to the meetings, సభకు వస్తారు, they pray very loud in the meetings. ఇలాంటి సభలో గట్టిగా ప్రార్థన చేస్తారు. Maybe they pray long in the meetings. తర్వాత ఈ సభలో సుదీర్ఘంగా ప్రార్థన చేస్తారు. I've usually found that the people who pray very long in public are the people who don't pray in private. ఈ బహిరంగంగా సుదీర్ఘంగా ప్రార్థన చేసేవాళ్ళు ఇంటిలో అతి తక్కువ ప్రార్థన చేస్తారండి. The people who pray long in private usually pray very briefly in public. మరి అంత ఏకాంతంలో ఎక్కువ ప్రార్థనలు గడిపే వాళ్ళు బహిరంగంగా తక్కువ చేస్తారు. I found that through many years. ఎన్నో సంవత్సరాలుగా నేను ఈ విషయాన్ని Form of గమనిస్తున్నాను. godliness. పైకి భక్తి కలిగి ఉండడం, They talk spiritual language, ఆత్మీయ భాష, but they are not faithful with money in their office and in their work. వారి యొక్క పనిలో కానీ ఉద్యోగాల్లో డబ్బు విషయంలో వారు యథార్థంగా ఉండరు. Cheat, they tell lies, వారు వంచిస్తారు, అబద్ధాలు చెప్తారు. they do all types of wrong things in their business, వారి యొక్క వ్యాపారాల్లో అన్ని రకాల తప్పులు చేస్తారు. but they come to the church and act as though they love God. అయితే వారు చర్చికి వచ్చి ఏం చేస్తారంటే దేవుడిని ప్రేమిస్తున్నట్టుగా నటిస్తారు. And since 99% of believers have no discernment, అయితే ఈ 99% విశ్వాసులు వివేచన వరం కలిగి లేరు గనుక they cannot see through them. వారిని మనం గమనించలేం. All those people are deceived. ఆ ప్రజలందరూ కూడాను వంచనకు గురై ఉంటున్నారు. But I have found through many years ఎన్నో సంవత్సరాలుగా నేను గమనిస్తూ ఉన్నాను, that these people cannot deceive me, ఈ వీరు నన్ను మోసం చేయలేరు. because I have seen so many people like that. అటువంటి వారిని ఎంతో మంది నేను చూశాను. I can see through them straight away. వారి అంతరంగములో దృష్టి సారించి చూడగలను. When you live close to God, దేవునికి సన్నిహితంగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు He allows you to see through people. ప్రజల అంతరంగంలో ఏముందో చూడడానికి దేవుడు సహాయం చేస్తాడు. In 10 minutes, 10 నిమిషాలు చాలండి. you can find out whether a person is spiritually minded or just religious. ఒక వ్యక్తి ఆత్మీయ మనసు కలిగి ఉన్నాడా లేదా అని తెలుసుకోవచ్చు. You see, when Ananias and Sapphira came to Peter, ఇక్కడ పేతురు దగ్గరికి అననయ సప్ఫీరా వచ్చారు. they didn't even open their mouth, వారి ఇంకా నోరు కూడా తెరవలేదు. but Peter could see through them. అయితే పేతురు వారిని చూడగలుగుతున్నాడు అంతరంగంలో. Ananias, అననయ, you are not straightforward. నీవు నీ యథార్థంగా మాట్లాడడం లేదయ్యా. You remember when Jesus saw Nathanael, నతానీయులను ప్రభువైన యేసు వారు చూసినప్పుడు, he said, there's a person who's honest. ఇదిగో ఈయన కపటము లేని వాడండి. The closer you live to God, the more you're able to see through people who are deceivers. దేవునికి దగ్గరగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు మోసగాళ్లను ఇట్టే నువ్వు పసిగట్టగలవు. But if you don't live close to God, దేవునికి సన్నిహితంగా జీవించకపోతే, and you're just religious, నువ్వు కేవలం మతనిష్ట కలిగి ఉన్నావు, reading the Bible, going to meetings, singing and all this type of stuff, బైబిల్ చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, పాడుతున్నావు, సభలకు వెళ్తున్నావు, a lot of people will deceive you. చాలా మంది నిన్ను మోసం చేస్తారు. When I see a lot of these American preachers on ఈ Christian television, అమెరికాలో ఉన్నటువంటి ప్రసంగులు చాలా మంది టీవీలో మాట్లాడుతూ ఉంటే, all over India now you have them. ఇప్పుడు వారందరినీ కూడా ఈ భారతదేశంలో చూడగలుగుతున్నాం. Christian television programs, ఈ యొక్క క్రైస్తవ టెలివిజన్ కార్యక్రమాల్లో, and 99% of them ask you for money.
అయితే ఈ 99 మంది ప్రసంగికులు డబ్బును నోరు తెరిచి అడుగుతున్నారు బాటంగా. They say, we need money for God's work. అయ్యా దేవుని సేవ కోసం డబ్బులు కావాలండి. How is it you're deceived? మరి నువ్వు మోసపోతున్నావు లేదా? How is it you can't see? This man is not a servant of God. ఇతడు దేవుని సేవకుడు కాడు అని నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? Millions of Christians in India are deceived. మన భారతదేశంలో ఉన్నటువంటి లక్షలాది క్రైస్తవులు మోసపోతున్నారండి. That one thing alone is enough to show that man is not a servant of God. వాడు దైవజనుడు కాడు అనడానికి అది ఒక్కటి చాలండి. నోరు తెరిచి డబ్బు అడుగుతున్నాడు. Why do I say that? ఎందుకు ఆ మాట నేను చెప్తున్నాను? Can you read anywhere in the Gospels Jesus saying, I have an important ministry, please give me money? ఈ సువార్తలో ప్రభువైన యేసు వారు ఎక్కడైనా సరే ఏ చోటైనా సరే అయ్యా నాకు సేవకు డబ్బు కావాలని అడిగాడండి? Can you find in any of Paul's 13 letters, I'm doing a great work, I'm traveling all over the world, please give me some money? పౌలు రాసినటువంటి 13 లేఖల్లో ఎక్కడైనా సరే నేను గొప్ప సేవ చేస్తున్నాను డబ్బు ఇవ్వండి అని అడిగాడా? Do you think Paul got free tickets when he traveled in the ships? ఆయన మరి ఇప్పుడు ఓడలో ప్రయాణం చేసేటప్పుడు ఉట్టిగా తీసుకెళ్తారండి? He had to pay for it. టికెట్ కొనాలండి. How did he get money? మరి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? Sometimes some believers would give him. కొన్నిసార్లు కొంతమంది విశ్వాసులు ఇస్తారు. Not because he asked. అడిగినందుకు కాదు. They voluntarily gave. వారు స్వచ్ఛందంగా ఇస్తున్నారు. And many times he worked with his hands and earned money. అనేక సార్లు తన చేతులతో కష్టపడి పని చేసి డబ్బు సంపాదించాడు. So that is how those early apostles lived. ఆ విధముగా ఆది అపోస్తలులు జీవించి ఉంటున్నారు. Today we have a bunch of deceivers. అయితే ఈ రోజున మోసం చేసే బృందాలు ఎక్కువైపోతున్నాయి. Who claim to be servants of God. దేవుని సేవకులమని పైకి చెప్పుకుంటూ. Now if you don't have discernment, ఆ విధమైన వివేచన లేకపోతే you will be thoroughly deceived in the last నీవు days. సంపూర్ణముగా మోసానికి So I గురైపోతావు. want to help you to get discernment. అందుచేత వివేచన వరాన్ని మీరు పెంపార I చేసుకోండి. told you got to live close to God in order to have discernment. కనుక వివేచన కలిగి ఉండడం కోసం దేవునితో సన్నిహితంగా జీవించు. But that takes many years. ఎన్నో సంవత్సరాలు నీకు కావాలి అది. So by the time you'll be deceived. అప్పటికే నువ్వు మోసపోతున్నావు. And not only you'll be deceived, you'll lose a lot of your money also to these false preachers. మోసపోవడం మాత్రమే కాకుండా ఈ అబద్ధపు ప్రసంగికులు అడిగితే డబ్బు దండికి ఇచ్చేస్తున్నావు, పోగొట్టుకున్నావు. Before you take time to develop that discernment, అందుచేత ఆ వివేచనను మీరు పెంపార చేసుకోక ముందు I want to give you one simple test. ఒక చిన్న పరీక్ష నేను మీకు ఇస్తున్నాను. This is not a test I invented. నేను దీనిని కనుగొనినటువంటి పరీక్ష కాదు. It's a test which the apostles had. అపోస్తలులు కలిగి ఉన్నటువంటి పరీక్ష. One of the first written books of Christianity that is available. క్రైస్తవ గ్రంథాలుగా రాయబడినటువంటి వాటిలో ఒకటి. Today we have thousands of Christian books. ఈ రోజున కొన్ని వేల కొలది క్రైస్తవ గ్రంథాలు కనబడుతున్నాయి. One of the earliest Christian books after the Bible. బైబిల్ తరువాత ఆది దినాల్లో ఒక ముఖ్యమైనటువంటి గ్రంథం. There's a little booklet written in the 2nd century. 2వ శతాబ్దంలో రాయబడినటువంటి గ్రంథం, చిన్న పుస్తకం అది. It's called The Teaching of the 12 Apostles. ఇక్కడ శిష్యులు ప్రబోధాలు అనేటువంటి పుస్తకం. The Teaching of the 12 Apostles. ఈ 12 మంది శిష్యులు ప్రబోధాలు. It's not written by the apostles. అపోస్తలులు రాయలేదు. But other people who heard the apostles of Jesus and wrote down. ప్రభు యేసు అపోస్తలుల ప్రసంగాలు విని రాసినటువంటి వారు. And those apostles of Jesus knew there'll be a lot of deception in the world in those days. ఆ దినాల్లోనే ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన వంచన ఉన్నదని ఎరిగి. Now this book is available. అయితే ఈ పుస్తకం ఇప్పుడు అందుబాటులో ఉంది. If you search on the internet, you can find it even there. ఇంటర్నెట్ లో చూసినట్టయితే దొరుకుతుంది. I got it from the internet. నేను ఇంటర్నెట్ నుంచి తీసుకున్నాను. Many bookshops may not have it. చాలా పుస్తకాల షాపులో లేకపోవచ్చు. Some bookshops have it. అయితే కొన్ని పుస్తకాల షాపులో ఉన్నాయి. I got a copy of it, a printed copy many years ago. ఎన్నో సంవత్సరాల క్రితమే ముద్రితమైన పుస్తకం నా దగ్గర ఉంది. And it's a very small booklet. అది చాలా చిన్ని పుస్తకం అండి. And one of the instructions it gives there is how to discover a false prophet. ఒక అబద్ధ ప్రవక్తను గురించి తెలుసుకోవాలంటే ఎలాగు. And that was very important in those days. ఆ దినాల్లో అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. Today if some false preacher comes, ఒకవేళ ఈ రోజున గనుక ఎవడైనా ఒక అబద్ధ ప్రవక్త వస్తే, you got a Bible. బైబిల్ చేతిలో ఉంది. You can say, show me where is that in the Bible. అదిగా నువ్వు చెప్తున్న మాట బైబిల్ ఎక్కడ ఉందండి అడగాలి. But do you know in the first many centuries nobody had a Bible? అయితే మరి ఆ దినాల్లో చాలా రోజుల వరకు బైబిల్ లేదు. There was no printed Bible till about 600 years ago. 1600 సంవత్సరాల క్రితం వరకు కూడాను 600. ముద్రితమైనటువంటి బైబిల్ లేదు. It's only after 1400 AD that printed Bible started coming. 1480 సంవత్సరంలో మాత్రమే అది వచ్చింది. So in the early years nobody had a printed Bible.
ఆ దినాల్లో ముద్రితమైన బైబిల్ లేదు. And what we call the New Testament was handwritten. Few copies of Paul's letters were available here and there. క్రొత్త నిబంధన అని అంటే పౌలు రాసినటువంటి పత్రికలు ఇక్కడక్కడ కొన్ని ఉండేవి. Not even every church had a New Testament. ఒక ప్రతి సంఘంలో కూడాను క్రొత్త నిబంధన And లేదు. if somebody wanted one, they had to copy it from another one. ఒకవేళ ఎవరికైనా కావాలంటే రాసుకోవాలి వేరే చోట నుంచి. Very few copies. చాలా కొన్ని ప్రతులు And మాత్రం it was ఉండేవి. very expensive. అది ఎంతో ఖరీదైనటువంటి విషయం. And so imagine if you had no Bible, కనుక నీ చేతిలో బైబిల్ లేదు, no New Testament, క్రొత్త నిబంధన లేదు, never read the New Testament. క్రొత్త నిబంధన చదవలేదు. Don't you think you'll be deceived very easily? మరి సులభంగా మోసపోతాము లేదా? Even with the New Testament, people are deceived today. ఈనాడు కొత్త నిబంధన ఉన్నప్పుడు కూడా మోసపోతున్నారు. Can you imagine how difficult it was in those days? ఆ దినాల్లో ఎంత కష్టం ఒకసారి మీరు ఆలోచన చేయండి. But one thing the apostles taught them, ఒక అపోస్తలులు వారికి బోధించిన ఒక సత్యం ఏంటంటే, it's what John says in 1 John chapter 2. 1వ యోహాను 2వ అధ్యాయంలో 1 John chapter 2 he says. 1వ యోహాను 2వ He's అధ్యాయంలో talking about people who try to deceive them. వారిని మోసగించే ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. No, let me turn first to 1 John 4. 1వ యోహాను 4 ముందుగా చూద్దాం. He 4వ says in అధ్యాయం verse 1, don't believe every spirit, but test the spirits to see whether they are from God, because many false prophets have gone out into the world. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరి వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. He said, those days he was saying, even then, the first century, there were so many false teachers in Christianity. మొదటి శతాబ్దంలోనే క్రైస్తవములో అబద్ధ ప్రవక్తలు ఎందరో బయలుదేరారు. And he says, so don't believe every preacher who comes. కనుక నీ దగ్గరికి వచ్చేటువంటి ప్రతి బోధకుడిని నీవు నమ్మవద్దు, Test them. వారిని Now పరీక్షించండి. today we can say we test them by the word of God. ఈ రోజున మనం చెప్పవచ్చు దేవుని వాక్యంతో పరీక్షించవచ్చు. What about those days when nobody had a Bible? ఆ దినాల్లో బైబిల్ లేనటువంటి పరిస్థితుల్లో ఏమిటి? How could you test them? వారిని ఎలా పరీక్షించాలి? He told them. వారికి చెప్పాడు. 1 John chapter 2, 1వ యోహాను 2వ అధ్యాయంలో verse 27. 27వ వచనంలో He said, you have an anointing which you have received. నీవు స్వీకరించినటువంటి ఆత్మాభిషేకము ఉన్నది. You have the Holy Spirit. పరిశుద్ధాత్ముడు మీ లోపల ఉన్నాడు. You know, when you don't have a Bible, బైబిల్ లేనప్పుడు you are so dependent on the Holy Spirit. పరిశుద్ధాత్మ మీద సంపూర్ణంగా ఆధారపడ్డావు. You know today why many believers are not so eager for the power of the Holy Spirit? ఎందుకంటే ఈనాడు పరిశుద్ధాత్మ అంటే ఎక్కువ అపేక్ష లేకుండా ఎందుకున్నారు? Because they say we got the Bible. ఎందుకంటే బైబిల్ ఉందిగా సరిపోతుంది The అనుకున్నారు. Bible without the Holy Spirit, you will Correct. still be deceived. ఒకవేళ మరి నీవు చేతిలో బైబిల్ ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ అంతరంగంలో లేకపోతే మోసపోతావు. Because all these false teachers are taking the Bible. ఎందుకంటే ఈ అబద్ధ ప్రవక్తలందరూ కూడా బైబిల్నే వాడుతున్నారు. Every false teacher in Christianity teaches from the Bible. క్రైస్తవ మతంలోని ప్రతి అబద్ధ ప్రవక్త కూడా దేవుని వాక్యాన్ని వాడుతున్నాడు. There are more than 1,000 denominations in Christianity, all of them use the Bible. వారి క్రైస్తవంలో ఉన్నటువంటి 1000 సంఘ శాఖలు ఉన్నప్పటికీ వాళ్ళందరూ కూడా బైబిల్నే వాడుతున్నారు. How to know which is the right one? కనుక ఏది సరైందని మనం తెలుసుకోవాలి. You need the anointing of the Holy Spirit. పరిశుద్ధాత్మ అభిషేకం మనకు The కావాలి. Holy Spirit will give you light. పరిశుద్ధాత్ముడు మీకు వెలుగునిస్తాడు. Without the Holy Spirit, పరిశుద్ధాత్మ లేకుండా you can be deceived. నీవు మోసపోవచ్చు. He says you have an anointing. ఎందుకంటే నీకు అభిషేకం ఉన్నది. And the last part of verse 27, 27లో చివరి భాగం ఏంటంటే, it says this anointing will teach you all things. ఈ అభిషేకము మీకు సమస్తమును బోధిస్తుంది. And it is not a lie. అది సజీవము. It's true, it's not a lie. అది మరి సత్యమే. And if you remain in that anointing, you will not be deceived. ఆ అభిషేకములో నీవు నిలిచి ఉన్నట్లయితే So నువ్వు మోసానికి that's గురికావు. what John said. ఇక్కడ యోహాను చెప్తున్న మాట అది. My dear children, కనుక ప్రియమైనటువంటి పిల్లలారా, you don't have the Bible, బైబిల్ లేదు మీ దగ్గర, but you got the Holy Spirit. పరిశుద్ధాత్మ మీ దగ్గర ఉన్నాడు. Remain filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడి ఉండండి. That Spirit will tell you ఆ ఆత్మ మీతో చెప్తాడు. when somebody gets up to preach. ఒకవేళ ఎవరైనా లేచి నిలబడి బోధిస్తూ ఉంటే, Maybe he comes to your little church ఇదిగో మీ చిన్న సంఘానికి వచ్చాడు, and some man comes, ఒక ఆయన వస్తాడు, says, I am a prophet of Jesus Christ. నేను యేసు ప్రభు ప్రవక్తనండి అని Or, I చెప్పుకుంటాడు. am an apostle of Jesus Christ. నేను యేసు అపోస్తులుడను. Or he may say, Paul sent me. లేకుంటే మరి పౌలు పంపించాడు, Or John sent me. లేకుంటే యోహాను పంపించాడు, Or Peter sent me. పేతురు పంపించాడు. How to find out? మరి ఎలా తెలుసుకోవాలి? Now we have a telephone. We can call up Peter and say, did you send him or not? ఇప్పుడైతే టెలిఫోన్ ఉంది కూడా, పేతురు గారు మీరు పంపించారా లేదని మనం అడగొచ్చు. He'll say, no, I never sent him.
నేను పంపించలేదు బాబు. But there no phone there, మరి ఆ రోజుల్లో ఫోన్ కూడా లేదు, no email, nothing. ఈమెయిల్ కూడా లేదు, Even post office was not there. పోస్ట్ ఆఫీస్ కూడా లేదు ఆ దినాల్లో. How to find out? మరి ఎలా తెలుసుకోవాలి? And if you send a letter, it takes 6 months to reach the other place, వేళ గనక మనం లేఖ రాయాలంటే 6 నెలలు పడుతుంది, and 6 months to come back. మళ్ళీ తిరిగి రావాలంటే 6 నెలలు. By the time this fellow has taken all your money and gone. ఈలోగా ఈడు నీ డబ్బంతా దొబ్బేసి పారిపోతాడు. So they had to find out, this man who is coming, how do I know? Maybe John really sent him. How to find out? ఒకవేళ యోహాను నిజంగానే పంపించేయడమో ఎలా తెలుసుకోవాలండి? So it was very difficult in those days. ఆ దినాల్లో చాలా కష్టతరం. So they had to be dependent on the Holy Spirit. పరిశుద్ధాత్మ మీద వారు So when the ఆధారపడాలి. man got up to speak, అందుచేత ఈ మనుషుడు లేచి నిలబడ్డప్పుడు the believers who were filled with the Holy Spirit పరిశుద్ధాత్మతో నింపబడిన వారు feel a little uneasy in their spirit. కొంచెం ఆయాసంగా ఉంటుందని లోపల. Hey, I don't know what's wrong, but he seems to speak the right doctrine. అతను మంచి సిద్ధాంతం మాట్లాడుతున్నట్టే కనిపిస్తున్నాడు కానీ But I feel a little uneasy about his spirit. ఏదో కొంచెం ఆయాసంగా అనిపిస్తూ ఉందండి లోపల. His words are right, మాటలు బాగానే but కనబడుతున్నాయి, his spirit is wrong. I feel uneasy. ఆత్మ సరైన ఆత్మ అతను కలిగి So లేడు, such people would నాకు say- ఏదో కొంచెం అసౌకర్యంగా ఉంది. So such people would say, I will not accept this man. వీడిని నేను అంగీకరించను. You know, if today's believers were like that, they would not be deceived. ఈనాడు విశ్వాసులు ఆ విధంగా ఉన్నట్లయితే వారు వంచనకు గురిగారు. First of all, most of today's born again believers are not filled with the Holy Spirit. ఈనాడు తిరిగి జన్మించిన క్రైస్తవులు కూడా చాలా మంది ఆత్మతో నింపబడడం లేదు. And some people in the Pentecostal church who say they are filled with the Holy Spirit, they just make a lot of noise. They are also not filled with the Holy అయితే Spirit. పెంతెకోస్తు వాళ్ళు ఏమంటారంటే మేము ఆత్మతో నింపబడ్డాం అంటున్నారు కానీ అనవసరంగా పెద్ద పెద్ద శబ్ద గడబడ చేస్తున్నారు, ఆత్మతో నింపబడలేదు. How do you know whether you're filled with the Holy Spirit? కనుక పరిశుద్ధాత్మతో నింపబడ్డట్టు మనకి ఎలా తెలుస్తుంది? In the Pentecostal church, they say, you speak in other tongues. పెంతెకోస్తు వాళ్ళు ఏమంటారంటే వేరే భాషలో మాట్లాడాలి. Yeah, I believe that is a gift of the Holy Spirit. అది పరిశుద్ధాత్మ వరం అని నేను నమ్ముతున్నాను. I myself have that gift. నాకు కూడాను ఆ వరం ఉంది. But more important than that, దానికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, by the way, I never use it in public. అయితే నేను దాన్ని బహిరంగంగా వాడుకోను, Only in private between me and God. దేవునితో వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు వాడతాను. It's a private love language between me and Jesus Christ. యేసుకు నాకు మధ్యలో ప్రేమ పరిభాష అది. You know, it's just like if I speak to my wife in private, I don't want anybody else to listen to it. ఏకాంతంలో నా భార్యతో నేను మాట్లాడుతున్నప్పుడు మరొకరు వినడం నాకు ఇష్టం లేదు. So that is how when I speak to Jesus, it's in private. ఆ విధంగా ప్రభువైన యేసుతో నేను ఏకాంతంలో మాట్లాడతాను. In public, I will always speak in a language people can understand. అయితే బహిరంగంగా మాట్లాడేటప్పుడు ప్రజలకు అర్థమయ్యే భాషలో మాట్లాడతాను. But when I experience being filled with the Holy Spirit, పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవం నాకు కలిగి ఉన్నప్పుడు, you know what the Holy Spirit did to me? పరిశుద్ధాత్మ నాకు ఏం చేశాడంటే, Okay, I'll ask you another way. మరొక ప్రశ్న అడుగుతాను. When a man is filled with an unclean spirit, ఒకడు అపవిత్రాత్మతో నింపబడ్డాడు అనుకోండి, what does he become? అతడు ఎలా ప్రవర్తిస్తాడు? Unclean. అపవిత్రంగా ప్రవర్తిస్తాడు. When a man is filled with an evil spirit, what does he become? దురాత్మతో నింపబడ్డవాడు ఎలా ప్రవర్తిస్తాడు? Evil. వాడు కీడునే అనుసరిస్తాడు. Now you can answer this question. అదే విధంగా ఈ ప్రశ్న మనం అడుగుకుందాం. If you are filled with the Holy Spirit, what should you become? పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు ఎలా మనం ప్రవర్తిస్తాం? పరిశుద్ధంగా ప్రవర్తిస్తాం. Even first standard children can answer that. కనుక మరి ఒకటో తరగతిలో ఉన్న పిల్లలు కూడా అర్థమైపోతుంది. Then how is it so many believers are deceived? మరి ఈనాడు విశ్వాసులు చాలా మంది ఎందుకు మోసపోతున్నారు? That is the work of the devil. అది ఆ సైతాను కార్యం అది. We know that if you are filled with the evil spirit, you become evil, but you become filled with the Holy Spirit, you are not holy. How is that? కనుక వారేమో దురాత్మతో నింపబడి దుష్టచేతలు చేస్తా ఉంటే పరిశుద్ధాత్మతో నింపబడ్డవాడు కూడా దుష్క్రియలే చేస్తున్నాడు. ఎలా సాధ్యం? Are we saying the evil spirit is more powerful than the Holy Spirit? పరిశుద్ధాత్మ కంటే దురాత్మకు ఎక్కువ శక్తి ఉందంటారా? The evil spirit can make you evil, but the Holy Spirit cannot make you holy. ఈ దురాత్మ ఏమో నిన్ను కీడుకు ప్రేరేపిస్తా ఉంటే పరిశుద్ధాత్ముడు నిన్ను పరిశుద్ధతకు ప్రేరేపించలేడా? It's a deception. అదేనండి మోసం అంటే. Do you know the Bible says the Holy Spirit has come to make us receive God's nature? యేసు దేవుని స్వభావమును మన లోపల పాదుకొలపడానికి పరిశుద్ధాత్మ వచ్చాడు. That's what God has, the Holy Spirit has given me. పరిశుద్ధాత్ముడు అందుకోసమే నాకు ఇవ్వబడ్డాడు. I'm not boasting, నేను అతిశయించడం but I లేదు. want to glorify God with my testimony. నా సాక్ష్యంతో నేను దేవుని మహిమపరచగోరుతున్నాను. It is impossible for me to hate anybody. ఎవరినైనా సరే ద్వేషించడం నాకు అసాధ్యము. Once upon a time it was very easy to hate people. అయితే ప్రజలను ద్వేషించడం చాలా సులభం.
Because I had Adam's nature. ఎందుకంటే ఆదాము స్వభావం నా లోపల ఉన్నది. Even after I was born again, I could hate people. తిరిగి జన్మ ఉన్నప్పటికీ కూడాను నేను ప్రజలను When ద్వేషించేవాడిని. God filled me with the Holy Spirit, పరిశుద్ధాత్మతో ఆ దేవుడు నన్ను and నింపినప్పుడు, as I yielded my life to the Holy Spirit, పరిశుద్ధాత్మకు నా జీవితాన్ని సమర్పణ I say చేసినప్పుడు it is impossible to hate people now. ప్రజలను ద్వేషించడం అసాధ్యము. Because that is not God's nature. ఎందుచేతనంటే అది దేవుని స్వభావం కాదు. I disagree with people. ప్రజలంటే అంగీకారం లేకపోవచ్చు I may say కొన్నిసార్లు. somebody is wrong in their teaching. వారు చెప్పే ప్రబోధాల్లో అది తప్పుందని చెప్తాను. But to hate them, impossible. వారిని అసహించుకోవడం లేక ద్వేషించడం అసాధ్యం. No, the Holy Spirit little by little gives us God's nature. పరిశుద్ధాత్ముడు దేవుని స్వభావాన్ని కొంచెం ఇస్తా And ఉంటాడు. as we get more and more God's nature, దేవుని స్వభావంలో మనం సంతరించుకుంటూ ఉన్నప్పుడు we can sense where something is wrong. ఎక్కడ తప్పు దొర్లిపోతుందో మనకు అర్థమైపోతుంది. You know, there's a very lovely verse in Isaiah chapter 11. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉన్నది. Speaks about discernment that will protect us in the last days. అంత్య దినములలో మనలను భద్రపరచగలిగినటువంటి వివేచన. I want to tell you about this. దీని గురించి మీకు చెప్పాలనేటువంటి ఆశ నాకు ఉన్నది. Isaiah 11, యెషయా గ్రంథం 11వ అధ్యాయము. it says about, this is a prophecy about Jesus. ప్రభువైన యేసుకు సంబంధించిన ప్రవచనం. When it says here in verse 1 about the stem of Jesse, that's referring to Jesse was David's father. ఇక్కడ జెస్సీ అంటే దావీదు తండ్రి గురించినటువంటి విషయం ఇక్కడ. So he's talking about something will come from the seed of David. దావీదు సంతానం నుంచి ఒక ఆయన వస్తాడు. And that's referring to Jesus. సంతానం ఎవరు అంటే ప్రభువైన యేసు. A branch, verse 1, from his roots will bear fruit. 1వ వచనంలో గమనించినట్లయితే ఒక వేరు అనేటువంటిది వేరులో నుంచి ఒక చిగురు పుట్టును. And the Spirit of the Lord will rest upon him. దేవుని ఆత్మ అతని మీద నిలిచి ఉంటుంది. Verse 2, that is referring to Jesus. యేసుకు సంబంధించిన ప్రవచనం. And one of the things the Holy Spirit will give him, పరిశుద్ధాత్ముడు ఆయనకి ఇచ్చే ఒక సుగుణం ఏమిటంటే wisdom and understanding. ఆయనకు జ్ఞానమును బుద్ధిని అనుగ్రహిస్తాడు. And the last part, it says here, చివరిలో మనం చూస్తున్నాం in verse 3, 3వ వచనములో, it will make him very delight in the fear of the Lord. దేవుని భక్తిలో ఎంతో ఆనందం ఉంటుంది. And then it speaks about discernment. ఆ తర్వాత ఈ యొక్క వివేచన గురించి ఉంది. He will not judge, verse 3, by what he sees, what his eyes see, or make a decision by what his ears hear. ఆయన కంటి చూపును బట్టి తీర్పు తీర్చడు, విను దానిని బట్టి విమర్శ చేయడు. With us human beings, అయితే మానవ మాత్రమైన మనం, you think about it yourself. నీ గురించి ఆలోచించేయి. Every decision you take in your life నీ జీవితంలో నువ్వు చేసే ప్రతి తీర్మానము is dependent on what your eyes have seen and what your ears have heard. నీ కంటితో ఏం చూసావో, చెవితో ఏం విన్నావో దానిని బట్టి. From childhood we have been getting information into our mind mainly through our eyes and ears. బాల్యం నుండే మనం పొందే జ్ఞానం అంతా కూడాను కంటి ద్వారాను చూసేదాన్ని బట్టి, వినేదానిని బట్టి. You see and see and see so many things, you learn things. ఎన్నో విషయాలు చూసి నేర్చుకుంటూ ఉంటాం. You read and read and read and read so many things, you get so much information. ఎంతెంతో చదువుతూ ఉంటాం, అందును బట్టి సమాచారం వస్తుంది. With the years you hear and hear and hear and hear and hear, you get information in your mind. అదే విధముగా చెవితో విని సమాచారం పొందుతాం. And that's how we get human discernment. ఆ విధమైనటువంటి మానవ వివేచన మనలో ఉంటుంది. For example, ఉదాహరణకు, if your mother is on the other side of this wall, మీ తల్లిగారు ఈ యొక్క గోడకు అవతల ఉన్నారు, and there are 50 other women there, అక్కడ ఇంకా 50 మంది స్త్రీలు ఉన్నారు, they're all talking. వారందరూ మాట్లాడుతున్నారు. Even though they're all talking, you can pick up your mother's voice easily. వారందరూ మాట్లాడుతున్నప్పటికీ మీ అమ్మగారి స్వరాన్ని గుర్తుపట్టగలుగుతావు. How is that? ఎలా సాధ్యమది? How is it I cannot pick up your mother's voice from those other voices? తల్లిగారి స్వరాన్ని నేనెందుకు గుర్తుపట్టలేకపోతున్నాను, నువ్వెందుకు గుర్తుపడుతున్నావు? I can pick up my wife's voice, but I can't pick up your mother's voice. మీ తల్లి స్వరం నాకు తెలియదు కానీ నా భార్య స్వరం మాత్రం నేను గుర్తుపట్టగలుగుతాను అంతమందిలో. Because I've heard my wife's voice so often. ఎందుచేతనంటే నా భార్య స్వరాన్ని నేను వింటూ And you've heard your mother's voice so often. అదే విధంగా మీ తల్లిగారి స్వరాన్ని కూడాను in your mind, తరచూ వింటూ వచ్చావు కాబట్టి నీ మనసులో, and in your mind you have a little information how my mother's voice sounds. నా తల్లి స్వరము ఎలా ధ్వనిస్తుంది అనే దానికి సంబంధించి కొంత సమాచారం నీ మనసులో ఉంది. We can say you can discern your mother's voice above all the other voices. అందుచేత మిగతా స్వరాలన్నింటికంటే కూడాను మీ అమ్మగారి స్వరాన్ని నువ్వు So if some other తెలుసుకోగలుగుతావు. woman speaks,
ఒకవేళ వేరే స్త్రీ మాట్లాడుతుంది, You say, that's not my mother. నా తల్లి స్వరం కాదు. And then I bring another woman. ఇంకో స్వరం, No, that's not my అది mother. కూడా నా తల్లిది కాదు. Another one. మరొకరు, That's not my mother. నా తల్లి స్వరం కాదు. Then your mother speaks. You say, yeah, that's it. అదిగో మా అమ్మ మాట్లాడుతుంది. You see how you get discernment. ఎలా నీకు ఆ వివేచన వస్తుంది? That is how we must also develop discernment of the voice of God. అదే విధంగా దేవుని స్వరాన్ని కూడా నువ్వు గుర్తుపట్టడంలో ఆ వివేచన మనం కలిగి If you ఉండాలి. keep on listening to the voice of God దేవుని స్వరాన్ని వినడంలో అలవాటు చేసుకుంటూ ఉంటే, in the Bible first of all, ముందుగా దేవుని వాక్యాన్ని then చదవాలి. you will be able to detect other voices. ఇతర స్వరాలను నువ్వు గుర్తుపట్టగలుగుతావు. And so here it says the Holy Spirit will make us very sensitive to discern the voice of God. కనుక దేవుని స్వరాన్ని వినడం కోసం అని చెప్పని పరిశుద్ధాత్ముడు మనకు వివేచన అనుగ్రహిస్తాడు. You listen to a preacher preach. ఒక బోధకుడు మాట్లాడుతున్నాడు, You won't be deceived by what your eyes see. నీ కంటితో చూసిన దాన్ని బట్టి నీవు మోసగించబడవు. He's a very good looking man. చాలా బాగున్నాడు, He's dressed well. చక్కగా బట్టలు Or వేసుకున్నాడు, he speaks nicely. మంచిగా Or మాట్లాడుతున్నాడు, he does some wonders over there. అక్కడ కొన్ని అద్భుత కార్యాలు చేస్తున్నాడు. You will not be deceived. ఆ విధంగా నువ్వు మోసపోవు. Because you'll be listening to another voice. ఎందుకంటే మరొక స్వరాన్ని నువ్వు వింటూ ఉన్నావు, The voice of Jesus. యేసు స్వరము. See, Jesus said in John chapter 10. యోహాను సువార్త 10లో ప్రభువు చెప్పాడు. Look at these words. ఇక్కడ ఈ మాటలు గమనించండి. Verse 27. 27వ వచనంలో, My sheep hear my voice. నా గొర్రెలు నా స్వరము వినును. Have you read that verse? ఆ వచనం చదివారు మీరు? My sheep hear my voice. నా గొర్రెలు నా స్వరము వినును. And they will not follow. Verse 5. 5వ వచనము, Let's read verse 4 and 5. 4-5 కలిపి చదువుకుందాం. The sheep follow the shepherd because they know his voice, and a stranger they simply will not follow, but will run away from him because they do not know the voice of a stranger. మరియు అతడు తన సొంత గొర్రెల అన్నిటిని వెలుపలకు నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపగా వాని యొద్ద నుండి పారిపోవును. I want you to look at verse 4 and 5 very carefully. చాలా జాగ్రత్తగా 4-5 వచనాలు పరిశీలన చేయండి. Who is the good shepherd? ఇక్కడ మంచి కాపరి ఎవరు? He says here, ఆయన అంటున్నాడు, I am the good shepherd. నేను మంచి కాపరిని. Verse 11. 11వ వచనంలో, There is only one good shepherd. ఒక మంచి కాపరి మాత్రమే ఉన్నాడండి. And if we as human beings are shepherds, we must be like that good shepherd to be a good shepherd to God's people. అందుచేత మానవ మాత్రులమైన మనము మంచి కాపరిగా ఉండాలంటే ఆ ప్రధాన మంచి కాపరిని మనం అనుసరించాలి. Now I'll teach you how to get discernment. అయితే ఇప్పుడు వివేచన ఏ విధంగా పొందాలనంటే, And you will never be deceived if you follow my advice. నా సలహా మీరు పాటించినట్లయితే ఎన్నటి కూడా మీరు మోసపోరు. It's not my advice, it's Jesus' advice. అంటే సలహా అంటే నాది కాదు, యేసయ్య ఇస్తున్నటువంటి What does he సలహా. say here? ఆయన ఏమంటున్నాడు? He is the good shepherd. You all agree there? ఆయన మంచి కాపరని మీ అందరూ ఒప్పుకుంటున్నారు కదా. And everyone who is his sheep will hear his voice. ఆయనకు గొర్రెగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడాను ఆయన స్వరం వింటారు. I'm not talking about these physical ears now. అంటే ఇక్కడ ఈ భౌతిక చెవుల గురించి మాట్లాడడం లేదు. No, because I have never heard the voice of Jesus with these ears. ఈ చెవితో నేను ఎన్నడూ కూడాను యేసు స్వరాన్ని వినలేదు. But in my heart, అయితే నా హృదయంలో I can hear his voice. ఆయన స్వరాన్ని నేను When I వినగలుగుతున్నాను. read the word of God, దేవుని వాక్యాన్ని that's చదువుతున్నప్పుడు how I know his voice. ఆయన స్వరాన్ని నేను వింటూ ఉన్నాను. And that's where you can know his voice. అక్కడే మీరు కూడాను స్వరం And వినవచ్చు. if you're one of the sheep of Jesus, ప్రభువైన యేసు గొర్రెలలో ఒకరుగా when you మీరుంటే read his word, ఈ వచనం చదివినప్పుడు, particularly the Gospels, సువార్తను చదువుతున్నప్పుడు, hey, I know what Jesus' voice is like. యేసయ్య స్వరం ఎలా ఉంటుందో నాకు తెలుసు. The more you read the word of Jesus' New Testament, క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసు వారి మాటలు ఎంత the ఎక్కువ more you చదువుతా ఉంటే can know God's voice. అంత ఎక్కువగా దేవుని స్వరాన్ని నీవు వినగలుగుతావు. Then, just like you've heard your mother's voice many times, the voice of Jesus also becomes familiar to నీ you. తల్లి స్వరాన్ని అనేక మార్లు విననట్టుగానే యేసయ్య స్వరం కూడా నీకు పరిచయం If అవుతుంది. you obey Jesus' voice. అయితే యేసయ్య స్వరానికి మీరు లోబడిపోతే, But then it speaks about the stranger in verse 5. అయితే 5వ వచనంలో అన్యుడి స్వరం అంటున్నాడు. And I tell you, there are many strangers in Christianity today ఈనాడు క్రైస్తవంలో కూడాను అన్య స్వరములు ఎన్నో వినబడుతున్నాయి. who are lovers of money. వారు ధనాపేక్ష కలిగిన వారు, And they pretend to be lovers of God. దేవుని ప్రేమిస్తున్నట్టుగా నటిస్తారు. They are speaking with another voice. వారు మరొక స్వరంతో It మాట్లాడుతున్నారు. doesn't sound like the voice of Jesus. యేసు స్వరములాగా వినపడడం లేదు. And it says the sheep will not follow them. ఆ గొర్రెలు అతడిని వెంబడించవు. Now listen to this. ఈ మాట వినండి.
Read it. It's in your Bible. బైబిల్లో ఉన్న మాటలే నేను చెప్తాను Not చూడండి. only they don't listen to them. వారి అన్యుల స్వరములు వినడం మాత్రమే కాదు, Verse 5. వినకపోవడం మాత్రమే కాదు, They ఐదో వచనం, will run away from them. వినకపోవడం మాత్రమే కాదు కానీ పారిపోతారని ఉందండి. Do you run away from these strange preachers? కనుక ఈ అన్య స్వర బోధకుల నుంచి పారిపోతున్నావా? I know many Christians who not only don't run away, they go there to listen to them. చాలా మంది దూరంగా పారిపోవడం మాత్రమే కాకుండా దగ్గరికి వెళ్లి మరి వారి స్వరాన్ని వింటూ ఉన్నారు. They do the opposite. ఇక్కడ వ్యతిరేకంగా చేస్తున్నారు. Jesus said they run away from such people. యేసయ్య అంటున్నాడు వారి నుండి పారిపోతారని. No, they don't run away. అయితే ఇప్పుడు పారిపోవడం They లేదు. go and sit in their meetings. వారు వెళ్లి వారి సభలో They కూర్చుంటారు. listen to their CDs. వారి సీడీలు They turn on their television program వారి యొక్క టెలివిజన్ and కార్యక్రమాలు they sit చూస్తున్నారు. and listen to them. వారి మాటలు ఆలకిస్తూ ఉన్నారు. And they wonder, అనుకుంటారు, why am I still defeated with my anger? ఎందుకు నాకు ఈ కోపం పోలేదు, ఓటమి? Why am I still defeated with sexual lust? లేకుంటే ఇదిగో ఈ లైంగిక ఆశలు ఎందుకు కలుగుతున్నాయి? Why is it internet pornography is still a strong temptation for me? ఇదిగో ఆ ఇంటర్నెట్ లో వస్తున్నటువంటి అశ్లీల దృశ్యాలు చూడాలని ఎందుకు అనిపిస్తుంది? Why is it my children are not wholehearted in following the Lord? నా పిల్లలు సంపూర్ణ హృదయంతో దేవుడిని ఎందుకు వెంబడించడం లేదు? Why is it I'm having so many problems in my home? నా గృహంలో ఎన్నెన్నో సమస్యలు ఎందుకు వస్తున్నాయి? Why is it I'm having so many difficulties ఎన్నెన్నో కష్టాలు ఎందుకు ఎదుర్కొంటున్నాను? which I cannot solve? నేను It పరిష్కరించుకోలేకపోతున్నాను. looks as if God is also not helping me. దేవుడు కూడా నాకు సహాయం చేయట్లేదేమో. I'll give you the answer. నేను మీకు జవాబిస్తున్నాను. You are listening to false prophets. నీవు అబద్ధ ప్రవక్తల స్వరాలు వింటూ ఉన్నారు. You run to listen to them on television and they're here, there, everywhere. టెలివిజన్ లోనైనా లేకుంటే సభల్లోనైనా వారి స్వరాలు వినడానికి పరిగెడుతున్నారు. And you're not able to distinguish the voice of Jesus from the voice of strangers. యేసయ్య స్వరానికి అన్యుల స్వరానికి మధ్య ఉన్న విభేదాన్ని తెలుసుకోలేకపోతున్నావు. And that proves you're not one of the sheep of Jesus. కనుక నీవు యేసు గొర్రెలలో ఒకరిగా లేవనేది నిశ్చయం. My sheep will run away from these strangers. నా గొర్రెలు వీరి నుండి పారిపోతారు. Because they know this is not the voice of my shepherd. ఎందుకంటే నా కాపరి స్వరము ఇది కాదు. Okay, how do we distinguish the voice of a shepherd? మరి ఇప్పుడు కాపరి యొక్క స్వరాన్ని ఎలా మనము I'll tell you, ప్రస్ఫుటంగా తెలుసుకోవాలి? There is only one book in the world, the Bible, that will help you to know the voice of the shepherd. మంచి కాపరి స్వరం తెలుసుకోవాలంటే కేవలం బైబిల్లో మాత్రమే. And if you don't have time to read the New Testament, క్రొత్త నిబంధన చదవడానికి సమయం లేకపోతే just read the 4 Gospels and you'll get the voice of the shepherd. 4 సువార్తలు మీరు చదవండి, ఆ యొక్క కాపరి స్వరం నువ్వు తెలుసుకుంటావు. Okay, now I will tell you about that little book. చిన్న పుస్తకాన్ని గురించి మళ్ళీ చెప్తున్నాను. First Christian book which is available in the world today. ఈ రోజున కూడాను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉందండి ఆ చిన్న పుస్తకం. The first Christian book ever published. మొట్టమొదటి క్రైస్తవ పుస్తకం ప్రచురితమైంది after the book of Revelation. ఈ ప్రకటన గ్రంథం తర్వాత, after the Bible. బైబిల్ తర్వాత. The name of that book is The Teaching of the 12 Apostles. 12 మంది శిష్యుల బోధనలు. There are many good things written there. అందులో చాలా మంచి మంచి రాయబడ్డాయి. But one of the things the apostles said was this. అయితే ఆ అపోస్తలులలో ఒకరు చెప్పిన ఒక మంచి సంగతి ఏంటంటే, If any preacher comes to you ఏ ప్రసంగికుడు అని మీ దగ్గరికి వస్తే బోధకుడు and asks you for your money, డబ్బు కోసము అడిగితే mark him as a false prophet. అతడు అబద్ధ ప్రవక్త అని చెప్పి గుర్తుపెట్టుకో. It's a very simple test. చాలా సామాన్యమైనటువంటి సులభమైన పరీక్ష. It's a simple test for simple believers who got converted yesterday. నిన్న యేసును నమ్మినటువంటి విశ్వాసికి కూడా చాలా సామాన్యమైన పరీక్ష. Who don't have a Bible in their hands like in the first century. ఆ దినాల్లో ఇంకా బైబిల్ కూడా కొనుక్కోలేదు వాళ్ళు. When this fellow says I am an apostle of Jesus Christ, how to know? నేను అపోస్తలుడైన యేసుకు అపోస్తలుడని అంటే ఎలా తెలుసుకోవాలి? Does he ask me for money? డబ్బు అడుగుతున్నాడా? Sorry, you're not a disciple of Jesus. నువ్వు యేసుకు శిష్యుడు కాదు నాయనా. You follow that rule, you will are- never be deceived. ఆ నిబంధనను నువ్వు వెంబడించు, ఎన్నటికి కూడాను నీకు మోసం జరగదు. I have sought to be a servant of Jesus Christ for 42 years. 42 సంవత్సరాలుగా నేను ప్రభువైన దేవునికి సేవకుడిగా ఉన్నాను. I have followed godly men like Brother Buck Singh, who also served the Lord for many, many years. ఎన్నో సంవత్సరాలు దేవుని సేవ చేసినటువంటి భక్సింగ్ గారు లాంటి వారి అడుగుజాడల్లో కూడా నేను నడిచాను. I never asked anybody for money. నేను ఎవరిని కూడాను డబ్బు అడగలేదు, నా కోసం ఎన్నడూ Not అడగలేదు. for myself, నా కోసం గాని, not for my ministry. నా సేవ కోసం గాని, Never sent a prayer letter asking for money for myself or any of our churches. నా కోసం గాని, నా సంఘాల పరిచర్య కోసం గాని ఏ లేఖ రాసి కూడా నేను అడగలేదు. I work with 70, 80 elders in many churches.
churches. ఎన్నో సంఘాల్లో 70-80 పెద్దలతో And నేను I've పనిచేస్తున్నాను. taught them the same thing. Don't ever ask anybody for నేను money. వారికి కూడా నేను బోధించింది ఏమిటంటే మీరు డబ్బు అడగవద్దు. We have a meeting like this. ఇటువంటి ఒక సభ మేము కలిగి ఉన్నాం. This costs a lot of money. ఎంతో డబ్బు కావాలి. But we don't ask people for money ప్రజలను డబ్బులు అడగం. because we don't believe that's God's way. అది దేవుని మార్గం కాదు. Then you say, have you got some millionaires here in your church? మరి మీ సంఘాల్లో కోటీశ్వరులు ఉండొచ్చు. No. We don't have any లేదండి, millionaires. కోటీశ్వరులు లేరు. But we have people who love Jesus. యేసును ప్రేమించేవారు దండిగా ఉన్నారు. We have widows who will put 2 paisa in, విధవరాండ్రు 2 కాసులే వేస్తారు. whom Jesus loves. యేసయ్య వారిని కూడా అమితంగా And ప్రేమించారు. then there are some others from other churches also who have contributed something. ఆ విధంగా మరి ఆ సేవకు సమర్పించినటువంటి వాళ్ళు ఇతర సంఘాల వాళ్ళు కూడా We ఉన్నారు. never asked anybody. మేము ఎవరిని అడగలేదండి. God is faithful. దేవుడు నమ్మకస్తుడు. And I'll tell you something. నేను ఒక మాట చెప్తాను. We have had meetings like this in many parts of India for 33 years. గత 33 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా భారతదేశంలో ఇటువంటి సభలు ఎన్నో మేము కలిగి ఉన్నాం. We have never lacked for money. ఎన్నడూ కూడాను డబ్బు కొరత మాకు But we రాలేదు. never ask anybody. ఎవరిని కూడా మేము అడగలేదు. Because we have a heavenly Father. పరలోక తండ్రి మాకు ఉన్నాడు. Now I'll give you 2 reasons. 2 కారణాలు. How do we recognize the voice of Jesus? యేసు స్వరమును ఎలా మనము You read the కనిపెట్టాలి? 4 Gospels. 4 సువార్తలు చదవండి. He never asked for money. ఆయన ఎక్కడ కూడా డబ్బు కోసం అడగలేదు. So if somebody asks for money, we say, that's not the voice of Jesus. Definitely not. వాడైనా వచ్చి డబ్బు అడుగుతున్నాడంటే ఇది యేసు స్వరం కాదు. How do I know? నాకెలా తెలుసు? Because I read in the 4 Gospels, he never asked for money. 4 సువార్తలో ప్రభుని యేసు వారు ఎక్కడ ఒక చోట కూడా అడగలేదు. Great crowds followed him, but he never asked for గొప్ప money. జన సమూహములో ఆయనను వెంబడించెను. You know, when a preacher nowadays sees a big crowd, ఎందుకంటే ఈ రోజున ఒక బోధకుడు పెద్ద సభలో a voice within him says, take a collection now, quickly. ఇంతమంది వచ్చారు, డబ్బు బాగా వస్తుంది, కానుకలు పట్టేయ్. Before you pray for their healing, take the collection. కనుక వారికి స్వస్థత ప్రార్థనలు చేయగా మునుపు కానుకలు పట్టేసి. After you pray for the healing, when 99% are not healed, you won't get so much money. స్వస్థత ప్రార్థనల తర్వాత బాగ్గానుడు ఎవడో ₹1 కూడా వేయడు. But if you want to take a collection, take the collection before you pray for the healing. అదే చేత కానుకలు తీసుకోవాలంటే స్వస్థత ప్రార్థనకు ముందు చేయి. This is just human psychology. ఇది కేవలము మానవ సంబంధమైనటువంటి తెలివితేటలు. Because you know that 99% of people are not healed. ఎందుకంటే వచ్చిన వాళ్ళలో 99% స్వస్థత రాదు. They're all clever businessmen. They are not preachers. వారందరూ కూడాను కేవలం వ్యాపార దృష్టితో ఉన్న వాళ్ళే కానీ బోధకులు కాదు. They are not servants of Christ. వారు దేవుని సేవకులు కాదండి. They are servants of money. వారు కేవలము డబ్బుకు సేవకులు. Deceiving simple people. సామాన్యమైన ప్రజలను మోసగించే వాళ్ళు. The other day I met a brother who was converted from non-Christian background. క్రైస్తవేతర కుటుంబం నుంచి మారుమనసు పొందిన ఒక వ్యక్తిని నేను కలుసుకున్నాను. I met him for the first time in a meeting. ఇటువంటి ఒక సభలో మొదటిసారి కలిశాను. He told me, he said, Brother Zach, I was converted 4 years ago. I was a non-Christian, but I'm the only one converted in my family. అయ్యా, క్రైస్తవేతర కుటుంబం నుంచి నా కుటుంబంలో నేను ఒక్కడే 4 సంవత్సరాల కిందట యేసుని నమ్మాను. And I didn't know anything about Christianity. క్రీస్తుని గురించి ఎక్కువగా తెలియకపోవచ్చు. And I went to some small church. ఒక చిన్న సంఘానికి వెళ్ళాను. I had a very good job. I was earning a good salary. I'm not married. నాకు ఇంకా వివాహం కాలేదు కానీ మంచిగా దండిగా డబ్బు సంపాదించే ఉద్యోగం చేస్తున్నాను. There was some pastor there. అక్కడ ఒక పాస్టర్ ఉన్నాడు. He kept on saying, if you give money to God, God will bless you. దేవునికి నువ్వు డబ్బు ఇచ్చినట్టయితే దేవుడు నిన్ను దీవిస్తాడా అని చెప్తున్నాడు. You have to give money. డబ్బు ఇచ్చినట్టయితే దేవుడు దీవిస్తాడు. And I believed him because I am from non-Christian background. I haven't read the Bible. ఎందుకంటే బైబిల్లో నాకు ఎక్కువ సత్యాలు తెలియదు కాబట్టి క్రైస్తవేతర కుటుంబం నుంచి నమ్మాను కాబట్టి. Brother Zach, you will not believe how much money I gave that pastor. నేను ఆ పాస్టర్ గారికి ఎంత డబ్బు ఇచ్చానో నేను చెప్తే నువ్వు నమ్మవో. జాక్ గారు, నేను చెప్తే మీరు నమ్మరో. 10 lakhs just to this one man from one person. ఈ ఒక్క పాస్టర్ కి 10 లక్షలు ఇచ్చానండి. And he said he is collecting from the other people also. ఆ విధంగా ఇతరుల దగ్గర కూడా ఆయన వసూలు చేస్తున్నాడు. I said, then how did you stop giving finally? మరి చివరకు ఎలా మానేసేవి ఇవ్వడం? He says, by God's grace, I got some of your tapes and I started listening to them. అయ్యా, మరి మీ టేపుల్లో ఉన్నటువంటి వీడియో సందేశాలు నేను విని ఇవ్వడం మానేశానండి. Not only my life was saved, my money also was saved after. అయ్యా, నా జీవితం మాత్రమే కాదు, నా డబ్బు కూడాను భద్రంగా ఉందండి. You know why so many pastors are angry with me? చాలా మంది పాస్టర్లు నేనంటేనే కోపడిపోతూ ఉంటారు. You know the reason now. ఇప్పుడు అర్థమైంది కదండి మీకు.
they don't get so much money after people listen to me. నా ప్రసంగాలు వినిన వాళ్ళు డబ్బు ఇవ్వడం మానేస్తారు కాబట్టి వాళ్ళ కోపం. I remember many years ago I was preaching in Tamil Nadu. తమిళనాడులో ఒక చోట నేను ప్రసంగం బోధ చేస్తున్నాను. One Pentecostal pastor came to me. పాస్టర్లు చాలా మంది వచ్చారు నా దగ్గరికి. Oh, he said, Brother Jack, I appreciate so much your preaching on holiness. అయ్యా పరిశుద్ధత మీద చాలా చక్కగా ప్రసంగాలు చేస్తున్నారు, చాలా సంతోషం, చాలా మంచిదేనండి. But why you tell people not to give money? డబ్బులు ఇవ్వద్దు ఎందుకు చెబుతున్నారు బాబు? As it is, they give so little. ఎందుకంటే వారు చాలా తక్కువ ఇస్తున్నారు. After listening to you, they'll give nothing. వారు ఇచ్చేదే తక్కువ, మీ ప్రసంగాలు వినిన తర్వాత అసలు బొత్తిగా ఇవ్వడం లేదండి. I said, I have preached the same message in my church in Bangalore for 30 years. అయ్యా 30 సంవత్సరాలుగా ఇదే ప్రసంగాన్ని నా చర్చిలో బెంగళూరులో We have మాట్లాడుతున్నాను. never taken a collection. ఎప్పుడు కూడా కానుకలు పట్టలేదు. And how did the money come into our offering box? అయితే మరి మా కానుకల పెట్టెలోకి డబ్బు ఎలా వస్తుంది? Because of one verse. ఒక్క వచనము. God says, దేవుడు అంటున్నాడు, those who honor me, I will honor. నన్ను గణపరిచేవారిని నేను గణపరుస్తాను. And another verse, మరో మాట, seek the kingdom of God first, and all these other things will be added to ఆయన you. రాజ్యమును మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. How did Jesus get money? యేసయ్యకు డబ్బులు ఎలా వచ్చాయి? Didn't he need money to feed 13 people? అక్కడ మరి 13 మందిని పోషించాలంటే How did he get money when he didn't ask anybody for it? ఎవరిని అడగకుండా డబ్బు ఎలా వచ్చేసింది? How did they eat every day for 3.5 years? 3.5 సంవత్సరాలుగా ఎలా వారు భోజనం చేశారు? Peter had stopped fishing. He had to send money back for his family. ఇక్కడ పేతురేమో అక్కడ చేపలు పట్టడం మానేశాడు, మళ్ళీ కుటుంబాన్ని పోషించుకోవాలి. See Luke chapter 8. లూకా సువార్త 8వ అధ్యాయము. We read in verse 2 and 3. 2-3 వచనాల్లో మనం Verse చదువుతున్నాము. 3. 3వ వచనం ముఖ్యంగా. Here it says that Herod's steward Chuza's wife Joanna and Susanna and many others were contributing to the support of Jesus and the apostles from their private means. ఇక్కడ హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా, భార్యయగు హోసన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతర అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. That's how they were supported. అక్కడ ఆ విధముగా వారికి ఉపచారము లేక ఆ భోజనం. Money didn't come from heaven. పరలోకము నుండి డబ్బు రాలేదు. And Jesus never asked anybody. యేసయ్య ఎవరిని కూడా అడగలేదు. But people were moved by God. దేవుని ఆత్మ ద్వారా కదిలించబడిన ప్రజలు. That's the way a true servant of God serves. ఒక నిజమైన సేవకుడు ఆ విధంగా సేవ చేస్తాడండి. Not by going around expecting from anybody. ఇక్కడికి వెళ్ళి ఏదో ఇస్తారని చెప్పి ఎదురు చూడడం కాదు. That's how we distinguish the voice of the shepherd. ఆ విధంగా ఒక కాపరి స్వరాన్ని మనము గుర్తుపట్టగలుగుతాం. That is how we are to expose the false preachers today. ఆ విధంగా అబద్ధ ప్రవక్తలను మనం ఎండగట్టాలి. Jesus never asked people for money. యేసయ్య ప్రజలను ఎన్నడూ కూడాను కానుకల కోసం అడగలేదు. That's why the apostles taught that. అపోస్తలులు ఆ విధంగా బోధించారు. That's why they said in that first Christian book, మొదటి క్రైస్తవ పుస్తకాన్ని ఆ విధంగా ప్రచురించారు. anyone who asks you for money is a false prophet. ఎవడైనా సరే డబ్బు అడిగాడంటే అతడు అబద్ధ ప్రవక్తే. And now I'll give you a more modern example. ఈ ఆధునిక యుగానికి సంబంధించి ఇంకొక ఉదాహరణ చెప్తాను. We know that one of the most powerful countries in the world today is the United States of America. ఈనాడు ప్రపంచ దేశాల్లో ఎంతో పలుకుబడగలిగినటువంటి దేశం అమెరికా. It is one of the richest countries. అది ధన సంపన్న దేశాల్లో అది ప్రప్రథమం. And they have an ambassador in New Delhi. ఇక్కడ న్యూఢిల్లీలో రాయబారి కూడా ఉంటాడు. Now supposing one day you see on television ఒక రోజున ఈ టెలివిజన్ లో నువ్వు చూస్తున్నావు one white man with suit and tie ఇక్కడ తెల్లోడు సూటు బూటు వేసి and says, I am the ambassador of America. అమెరికా దేశానికి రాయబారి నేను. You don't know, maybe he is, because I have not seen the ambassador of America. ఎందుకంటే అమెరికా రాయబారిని ఎంతరో చూడలేదు, వాడు చెప్తున్నాడు కాబట్టి వినాలా. And then he says, ఆయన తర్వాత అంటున్నాడు, see, we are going through a lot of financial difficulty in America now. అయ్యా ప్రస్తుతం అమెరికా ఆర్థిక ఇబ్బందుల్లో పడి సస్తుంది. So we want all of you to please send us 100 rupees each. దయచేసి మీరందరూ కూడాను భారతీయులారా ఒక్కొక్కడు 100 రూపాయలను పంపించండి. To help our country. మా దేశానికి సహాయం చేయండి. Will you believe it? ఆ మాట మీరు నమ్ముతారంటే అతను చెప్తే టీవీలో he'll say, you're a crook. అరే You're not the పచ్చి ambassador మోసగాళ్ళ of ఉన్నాడు రా America. బాబు, పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు రా, నువ్వు ఈ రాయబారి కాదు, ఈడు అమెరికా రాయబారి కాదు. If some white man comes to your door one day with a suit and tie and says, I am the ambassador of America. ఒకడు మరి టై కట్టి కోట్ వేసుకొని మీ ఇంటికి వచ్చాడు, నేను రాయబారిని, and he says, America is going through a difficult time, can you please make any contribution? అయ్యా మరి అమెరికా చాలా కష్టాల్లో ఉంది కనుక ఏదైనా సరే నీకు తోచిన కానుక ఏదో ఇవ్వండి. You tell him straight, you're not the ambassador. అరే నువ్వెట్ట రాయబారి అవుతావా, నాకు అర్థం కాదు. I cannot imagine the ambassador of America going around begging.
అమెరికా రాయబారి ఏంది భిక్షాటన చేయడం ఏంటయ్యా బాబు, నేను నమ్మను. He'll say even the ambassador of some poor country in Africa will be ashamed to beg. ఆఫ్రికా దేశంలో ఒక పేద దేశానికి రాయబారి కూడా ఈ పని చేయడు. But then another day, మరొక రోజున you see another fellow in a suit and a tie. మరొకడు టై కట్టుకొని వస్తాడు ముందుకి. I am an ambassador of Jesus Christ యేసు క్రీస్తు రాయబారినండి and the kingdom of God. దేవుని రాజ్యము. We are going through financial difficulty. మాకు కూడా ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయండి. The kingdom of God, God is struggling for money now. దేవుని రాజ్యంలో దేవుడు ఎన్నో కష్టాలు పడుతున్నాడు డబ్బు లేక. Please give us some money. దయచేసి కొంచెం డబ్బులు ఇవ్వండి. And I will give you this token I'll give this as a gift for you. ఇదిగో ఈ చిన్న వస్తువు ఒకటి నేను నీకు బహుమానంగా ఇస్తాను. You say, yes, this is the man of God. ఓ దైవజనుడండి ఈ నిజంగానే You ఈయన. take out your checkbook. వెంటనే చెక్ బుక్ తీసి రాసేస్తా ఉన్నావు. Why do you do that? ఎందుకు చేస్తున్నావు నీవు? How is it the so-called ambassador of America cannot fool you? ఇక్కడ అమెరికా రాయబారిని గుర్తుపడగలుగుతున్నావు. But the ambassador who says he's ambassador of Christ can fool you. అయితే క్రీస్తు రాయబారి అని చెప్పి నేను మోసం చేస్తున్నాడు. Because in your mind, ఎందుకంటే నీ మనసులో America is the more powerful country. అమెరికా ఎంత సంపన్న దేశం, Very rich అంటే country. చాలా సంపన్న Then there are దేశం. other countries like that, China, Russia. చైనా రష్యా కంటే కూడాను సంపన్న Then there దేశం. are- like that, there are about 215 countries. ఆ విధంగా 215 దేశాలు ఉన్నాయి. In the bottom, there are some poor African countries. ఈ అడుగున మాత్రం పేద ఆఫ్రికా దేశాలు ఉన్నాయి. And then the poorest of the lot is the kingdom of God. చిట్ట చివర ఉన్నటువంటి దేశం ఎవరిది అంటే దేవుని దేశం. What an insult ఎంత అవమానము. that you put Almighty God down at the bottom of చూసారా, everybody. సర్వశక్తివంతుడైన దేవుణ్ణేమో అట్టడుగున పెట్టేశావు. I'll tell you, మాట చెప్తాను. I am an ambassador of Jesus Christ. నేను యేసుక్రీస్తు రాయబారిని. And Jesus Christ is not struggling for money. I'll tell you that. యేసయ్యకు ఆర్థిక పోరాటాలు ఇబ్బందులు లేవు. He created the silver and gold in the whole world. సర్వ ప్రపంచంలో ఉన్నటువంటి బంగారం వెండిని ఆయనే సృజించాడు. The cattle on 1,000 hills belongs to him. 1000 పర్వతాల మీద మేసే పశువులన్నీ ఆయనే సృజించాడు. If he is hungry, he will not tell you, it says in the Psalms. అయితే నేను ఆకలి కొనినప్పుడు నేను చెప్పను అని చెప్పిన ఉన్నది. He owns the universe. ఆయన సర్వ సృష్టిని ఆయన కలిగి ఉన్నాడు. In the whole universe, this earth is like a speck of ఈ dust. ఇంత విశ్వం మొత్తంలో కూడాను భూమి అనేది ఒక చిన్న మచ్చ లాంటిది. I am a servant of this Father. ఈ తండ్రికి నేను సేవకుణ్ణి. On this speck of dust called earth, ఈ యొక్క చిన్న దుమ్ము కణమ లాంటి భూమి మీద there are still smaller specks ఇంకా called చిన్న you and చిన్న me. ఇంకా చిన్న చిన్న దుమ్ము కణాలు నీవు నేను ఉన్నావు. Are you going to help this Almighty God? ఈ సర్వశక్తివంతుడైన దేవునికి నువ్వు సహాయం చేస్తావా? Don't be deceived by all these false preachers. అందుచేత అబద్ధ ప్రవక్తల బోధలు మీరు వినవద్దు. Let me tell you, God doesn't want your money, He wants your body. దేవునికి నీ డబ్బు కాదండి, నీ శరీరం కావాలి. He wants your heart. నీ హృదయం కావాలి. He wants your life. నీ జీవితం కావాలి. He wants you to live in purity. నీవు పవిత్రంగా జీవించాలని దేవుడు The కోరుతున్నాడు. kingdom of God is not hard up for money. అందుచేత దేవుని రాజ్యంలో ఆర్థిక సంక్షోభం It's లేదు. these deceiving preachers. ఈ యొక్క మోసం చేసేటువంటి In బోధకులు the last days, there'll be a lot of deceivers. అంచె దినములలో అనేక మంది బయలుదేరతారు మోసం How shall we చేయడానికి. detect అయితే who is వారిని ఎలా మనము the తెలుసుకోవాలి? voice of the shepherd? ఈ కాపరి స్వరాన్ని. Read what Jesus said in the 4 Gospels. 4 సువార్తలో ప్రభు చెప్పిన మాటలు చదవండి. He did not even preach healing. ఆయన స్వస్థతను కూడాను బోధించలేదు. You know the difference between Jesus preaching healing those days and people preaching healing today. ఆనాడు యేసయ్య బోధించినటువంటి No. స్వస్థత బోధ, ఈనాటి స్వస్థత బోధ. I'm trying to help you to recognize the voice of the shepherd. ఇక్కడ కాపరి స్వరమును తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలని. You read the 4 Gospels and you'll discover 4 సువార్తలు మీరు చదవండి, మీకు తెలుస్తుంది. Jesus never preached one sermon on healing. ఎందుకంటే ప్రభువైన యేసు వారు స్వస్థత మీద ఒక్కసారి కూడాను ప్రసంగం He చేయలేదు. healed 10,000s of people. ఆయన కొన్ని 10,000 కంటే అదనంగా ఆయన స్వస్థపరిచాడు. Thousands and thousands. కొన్ని వేల మందికి స్వస్థత ఇచ్చాడు. Every type of sickness. ప్రతి విధమైన రోగమును స్వస్థపరిచాడు. If you went to a meeting where Jesus was healing, 100% were healed. ఒకవేళ గనక యేసయ్య స్వస్థత సభకు మీరు గనక వెళ్ళినట్లయితే అక్కడ 100% Not అందరూ 50%, కూడాను స్వస్థత not పొందుతారు. 50%, 100%. ఒక 99% కూడా కాదండి, He 100%. healed thousands. 3,000 మంది. Many places it says he healed them all. He healed them all. కొన్ని ప్రాంతాల్లో మరి కొన్ని స్థలాల్లో చూసినట్లయితే అందరినీ స్వస్థపరిచెను. You read the అందరినీ Gospels. స్వస్థపరిచెను. సువార్తలు Now చదవండి. read the Gospels and show me one sermon he preached on healing
not even one. అయితే ఈ సువార్తలో ప్రభువైన యేసు వారు ఒక్కసారి కూడాను స్వస్థత మీద ప్రసంగం చేయలేదు. Today it is upside down. ఈ రోజున అది తలకిందులైపోయింది పటం. Hardly anybody is healed. ఎవరైనా సరే స్వస్థత ఎక్కువ రావడం లేదు. But thousands of sermons, healing, books on healing and all that type of stuff. తర్వాత వేల కొలది ప్రసంగాలు, పుస్తకాలు స్వస్థత మీద. Is this the voice of the shepherd? ఇది కాపరి స్వరమా చెప్పండి? This is the voice of deceivers who are only interested in getting your money. కేవలం మీ డబ్బు సంపాదన కోసము బయలుదేరినటువంటి వంచకులు. Recognize the voice of the shepherd in these days. ఈ దినాల్లో కాపరి స్వరాన్ని మీరు వినండి. Because if you follow these false shepherds, you will not be ready for the coming of Christ. ఈ యొక్క అసత్య కాపరుల స్వరాలు మీరు విన్నారంటే మీరు సత్య స్వరాన్ని తెలుసుకోలేరు. Easiest way to detect a false preacher today is by his attitude to money. ఈ అబద్ధ ప్రవక్త అనే వాడిని త్వరగా మనం తెలుసుకోవాలంటే డబ్బు విషయంలో తను కనబరుస్తున్న వైఖరి. And one more thing I will say. ఇంకొక మాట నేను చెప్తాను. Jesus was the humblest man that ever walked on this earth. ఈ భూమి మీద నడిచిన వారిలో దీనాతి దీనుడు యేసయ్య. And you will recognize the voice of the shepherd by humility. ఆ స్వరములో దీనత్వము ఉట్టిపడుతూ ఉంటుంది. A man of God will be a humble man. దైవ జనుడంటే ఎంతో నమ్రత కలిగిన వాడు. He will never make you feel small and that he is so big. నేను చాలా పెద్దోడిని, నువ్వు చాలా చిన్నవాడివి అనేటువంటి తరతమ భేదం చూపెట్టాడు. If you were living in Nazareth in the first century, మొదటి శతాబ్దంలో నజరేతులో కనుక నువ్వు జీవించి ఉన్నట్లయితే, before Jesus was 30 years old, యేసయ్య 30 సంవత్సరాలు కాక మునుపు, and you don't know who this Jesus is. ఈ యేసు అంటే ఎవరో నీకు తెలియదు. Somebody told you there is a nice carpenter there, ఒక మంచి వడ్లవాడు ఉన్నాడండి, కంసలాయన, son of Joseph, his name is Jesus. ఆయన పేరు యేసు, ఈ యొక్క యోసేపు కుమారుడు. Okay, you go and meet him. వెళ్ళి కలుస్తావు. You spend half an hour with him. అరగంట సేపు నువ్వు మాట్లాడావు. You know what your impression will be? నీకు వచ్చేటువంటి ఆ మనసు అభిప్రాయము, not what a holy man, ఎంత పరిశుద్ధుడండి, but what a humble man. ఎంత వినమ్రుడండి. That is the mark of a man of God. దేవుని భక్తుడికి లేక దైవజనుడికి అది ఒక ముద్ర. He will not frighten you with his holiness. తన పరిశుద్ధతతో మిమ్మలను భయపెట్టడు. He will show that he is on the same level as you. నీతో పాటు ఒకే స్థానంలో ఉన్నట్టుగా చూపెడతాడు. Even though he may be living so close to God, దేవునితో అతడు సన్నిహితంగా జీవిస్తున్నప్పటికీ, and you are so far away in sin, నీవు పాపానికి ఎంతో దగ్గరగా ఉన్నప్పటికీ, that's the voice of the shepherd. అదే అండి కాపరి స్వరం అంటే. Women who had fallen into adultery, స్త్రీలు ఎంతో మంది వ్యభిచారంలో పడ్డారు. Jesus did not make them feel small. అరే వీళ్ళు పనికిమాలినోళ్ళు అనేటువంటి భావన రానియలే యేసయ్య. He came to their level to lift them up. వారిని ఉద్ధరించడం కోసం వారి స్థాయికి వెళ్ళాడు. We must recognize today who are the true servants of Christ. నిజమైన దైవ సేవకులు ఎవరు అని గుర్తించాలి మనం ఈ దినాన. Why do I say that? ఎందుకు ఈ మాట నేను చెబుతున్నాను? Because Jesus warned us. ఎందుకంటే యేసయ్య మనలను హెచ్చరించాడు. Be careful. ఆయన జాగ్రత్తగా ఉండండి. Because many people will come and cheat you in the last days. అంత్య దినములలో చాలా మంది వచ్చి మిమ్మల్ని మోసగిస్తారు. They look like sheep, వాళ్ళు గొర్రెల్లా కనబడుతున్నారు, but they are wolves inside. వారు అంతరంగములో తోడేళ్లుగా ఉన్నారు. Trying to take something from you. మీ దగ్గర నుంచి ఏదో తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. What shall I say at the end of this? ఈ అంత ప్రసంగాంతంలో He who has ears to hear, let him hear. వినుటకు చెవులు గలవాడు వినుగాక. Let's pray. ప్రార్థన చేద్దాం. Heavenly Father, పరలోక తండ్రి, thank you for your word. నీ వాక్యాన్ని బట్టి నీకు వచ్చే వందనములు. Thank you for the word that became flesh in Jesus Christ. యేసు క్రీస్తులో శరీరముగా మారిన వాక్యాన్ని బట్టి నీకు వందనములు. Where we have a clear example so that we can never be deceived. ఏ విషయంలో కూడాను మోసపోకుండా ఉండునట్లు. Thank you for your example. నీ ఉదాహరణను బట్టి నీకు వందనములు. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం.